జెస్సీ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఆమె మరణం వెనుక ఏదేదో అంశాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు అనుమానం. అయితే అసలు సంఘటన ఎలా జరిగింది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఆర్లోవ ఇన్స్పెక్టర్ మల్లేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే సహజంగా మీకే ఇప్పుడు చాలామంది డౌట్స్ అడిగి ఉంటారు, అమ్మాయి ఎట్లా చనిపోయింది అట్లా అనేసి. ప్రాథమికంగా మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలా చనిపోయినట్టు అనిపిస్తుంది? అమ్మాయి కంటే ముందు ముగ్గురు కుర్రవాళ్ళు అక్కడికి లాడ్జిలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత అమ్మాయి ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ వెళ్తే అమ్మాయి కూడా అదే లాడ్జికి B² విల్లా అని లాడ్జికి వెళ్ళడం జరిగింది. అయితే అమ్మాయి లాడ్జికి వెళ్ళిన తర్వాత కొంత సమయం పోయిన తర్వాత అమ్మాయి అక్కడ ఉందని మిగతా ఫ్రెండ్స్కి తెలిసింది. ఎవరు? సాయి కిరణ్, యశ్వంత్ ద్వారా సాయి కిరణ్కి, అలాగే ఈ అమ్మాయికి కూడా సంజనాకి, వీళ్ళకి తెలిసిన వెంటనే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అదే రూమ్లో, అంటే వేరు రూములు ఉన్నాయి. ఈ అమ్మాయి వేరే రూమ్లో ఉంటే ఈ అమ్మాయి ఉండే రూమ్లో సాయి కిరణ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ అమ్మాయికి, ఈ సంజన అనే అమ్మాయికి ఏవో కొంత డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బెన్స్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు అడగడం జరిగింది అమ్మాయిని, మమ్మల్ని ఎందుకు అనవసరంగా బ్లేమ్ చేస్తున్నావు, తిడుతున్నావు అని. వీళ్ళు సాయి కిరణ్ను, యశ్వంత్ వీళ్ళు అడిగే క్రమంలో ఆల్టర్కేషన్ అయ్యింది. ఆల్టర్కేషన్ ఫస్ట్ అయిన తర్వాత అమ్మాయిని కొంత మ్యాన్ హ్యాండిల్ కూడా చేశారు. చేసిన తర్వాత ఎటువల్లో అటు వెళ్ళిపోయారు. ఈ రూమ్లో ఉండే సాయి కిరణ్ కూడా అక్కడి నుంచి వాటర్ క్యాన్ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే అమ్మాయి గడియ పెట్టిందని తెలియవచ్చింది. గడియ పెట్టిన తర్వాత ఈ వాటర్కి వెళ్ళిన సాయి కిరణ్ మళ్ళీ వచ్చి మిగతా వాళ్ళ సాయంతో ట్రై చేశాడు, బట్ అవ్వలేదు. అప్పుడు సాయి కిరణ్ అప్పు గారి ఇంటికి వెళ్ళి ఒక కౌబార్ ఒకటి, గుణపం ఒకటి తీసుకొని వచ్చి మొత్తం మీదకి అది బ్రేక్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళారు. ఎప్పటికీ వెళ్ళేసరికి హ్యాంగింగ్లో ఉంది. ఆవిడని తీసుకొని మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్ చనిపోయాడని చెప్పడం జరిగింది. అయితే మనకి ఉన్న డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత, సీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, అదేవిధంగా అక్కడ సీసీ ఫుటేజ్, ఆ రూమ్కి ఇరువైపులా 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. బయటికి వెళ్ళిపోయిన దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అమ్మాయి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మనస్తాపం చెంది, వీళ్ళు తిట్టిన తిట్లకి, కొట్టిన దెబ్బలకి మనస్తాపం చెంది ఊరేసుకొని ఉండొచ్చు. మనకి పూర్తి సమాచారం PM సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం. అది ప్రాథమికంగా అయితే ఈ సమాచారం మనకి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఓకే, అక్కడ లాడ్జి ఎవరైతే మేనేజర్ వాళ్ళు చెప్పే బట్టి వాళ్ళు వచ్చేటప్పుడు రూమ్ కొందరికి, అంటే లేడీస్కి ఇవ్వమని చెప్పారు. అట్లాగే దానికి సంబంధించి ఏదైతే సీసీ కెమెరా డైరెక్షన్ కూడా మార్చారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ అవ్వకూడదు అని అట్లాగా, లేకపోతే రూమ్ ఇవ్వనున్నారు కాబట్టి అట్లాగా తప్పించుకోవడానికి అలా చేసినట్టు అనిపిస్తుంది మీకు? కొంత టైం వరకు ఆ సీసీ కెమెరా ఆన్లోనే ఉంది. ఆ డైరెక్షన్లో వాళ్ళు ఎవరైతే లాడ్జ్ వాళ్ళు పెట్టారో అదే డైరెక్షన్లో సీసీ కెమెరా ఉంది. లాస్ట్లో అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు ఆ సీసీ కెమెరా డైరెక్షన్ మార్చినా ఇంక ముందు 2 కెమెరాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఓకే సార్, ఏ విషయం మీద వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది? అంటే మీరు చెప్పారు కదా సంజన, అట్లాగే ఈ అమ్మాయి జెస్సీ, అంటే చెప్పే అంశం అయితే చెప్పండి, లేనప్పుడు ఏ విషయం మీద వీళ్ళిద్దరికీ డిస్కషన్ ఉన్నట్టు అంటే సంజన అనే అమ్మాయికి ఏదో బ్యాడ్గా మాట్లాడినట్టు, అలాగే యశ్వంత్ అనే కుర్రోడికి కూడా బ్యాడ్గా ఈ అమ్మాయి మాట్లాడినట్టు, అలాగే సాయి కిరణ్ కూడా, వీళ్ళ ముగ్గురిని కూడా అమ్మాయి తప్పుగా మాట్లాడినట్టు వాళ్ళకి తెలిసి వాళ్ళు అడగడానికి వచ్చారు. సరే, ఈ బర్త్డే ఎవరు సార్? అంటే పార్టీకి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఈ డిస్కషన్ ఉందా, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా అమ్మాయిని పిలిపించి నిలదీద్దాం అట్లా ఏమైనా అనుకున్నారా? అలా కాదు, ముందు వాళ్ళ ముగ్గురు రావడం, ఆ తర్వాత యశ్వంత్ అనేవాడు వాళ్ళకి తెలియజేసినట్టు వచ్చింది. యశ్వంత్ పిలిచిన తర్వాత సాయి కిరణ్ వచ్చాడు. వచ్చిన తర్వాత అడగదామని వాళ్ళు నిర్ణయించుకొని అప్పుడు అడిగారు. సరే, ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్ కూడా, అంటే వాళ్ళ అమ్మగారు అమ్మ ఇట్లా చెప్తున్నారు, గాయాలు ఉన్నాయి, ఇట్లా చేతికి కొంత గాయం ఉంది ముఖం మీద, అట్లా అంటే ఏమైనా మారణాయుధాలు లేకపోతే ఏదైనా వెపన్స్ లాగా వాడారా, లేకపోతే న్యాచురల్గా చేతులతో దాడి చేసినట్టు అనిపిస్తుంది?
వెపన్స్ ఎవరు వాడలేదండి. చేతి మీద గాయం ఉంది, అది బీర్ బాటిల్ పగలడం వల్ల అది గాయం అయినట్లు చెప్పారు. తర్వాత ఇంకా పోస్ట్ మార్టంలో వచ్చే మనకు రిపోర్ట్ని బట్టి మనం స్పెసిఫిక్గా చెప్పగలం. ఓకే, ప్రైమరీగా ఇప్పుడు ఏ సెక్షన్ల మీద వాళ్ళకి కేసు నమోదు చేయడం జరిగిందండి? మొత్తం ఎంతమందిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు? అందులో అమ్మాయిలు కూడా ఏమైనా ఉన్నారు? ఇందులో 306 అబెట్మెంట్ కమిటెడ్ సూసైడ్ అనే సెక్షన్ 306ని వేయడం జరిగింది. ఇందులో 6 ఎవరైతే అక్కడ ఉన్నారో 6 కూడా ఆ సమయంలో ఘర్షణ అయినప్పుడు ఎంతమంది ఉన్నారో 6 కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అందులో ఒక అమ్మాయి కూడా ఉంది, సంజన అనే అమ్మాయి కూడా ఉంది. ఓకే, సరే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది అంటే హత్య ఆత్మహత్య అన్నది ఇంకా పోస్ట్ మార్టం బట్టి కొంత నిర్ధారణ జరిగే, వీళ్ళు వైన్ తాగిన తర్వాత ఈ గొడవ వచ్చినట్టు అనిపిస్తుందా, లేకపోతే బిఫోర్ దట్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఇందులో వైన్ అందరూ తాగలేదు, 4 వరకు తాగినట్టుంది, మిగతా ఒక 2 తాగలేదు అసలు. ఎవరైతే సాయి కిరణ్ ఉన్నాడో కొత్త వలస ఆయన తాగలేడు, ఆయనతో వెళ్ళిన ఇంకొక సమ్ మనీ ఆయన కూడా తాగలేదు. సార్ పార్టీ ఎవరు సార్? బర్త్డే అట్లా బర్త్డే ఏం కాదండి, వాళ్ళు ఏదో ఈ బీర్లు తాగాలని వెళ్ళారు, అక్కడ పార్టీలా చేసుకున్నారు 3 కుర్రవాళ్ళు కూడా. ఓకే, వీళ్ళు చెప్పి బట్టి ఇంతకుముందు ఇట్లాంటి పార్టీలు చేసుకున్నారు, ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటి పార్టీ అని ఏమైనా చెప్పారు? అక్కడైతే ఇది మొదటిసారి, మరి ఇంకా ముందు పార్టీల గురించి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, ఎక్కువ కాఫీ షాపుల్లో కలిసామని చెప్పేవారు. ఓకే, సరే ఈ అమ్మాయి జెస్సీతో ఎవరితో దగ్గర రిలేషను, అట్లా లవ్ అఫైర్, లేకపోతే పెళ్లి చేసుకోవాలి అట్లాంటి అంశాలు ఏమైనా మీ విచారణలో వచ్చిందా? అంటే జెస్సీ సాయి కిరణ్ వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకునేవారని సాయి కిరణ్ చెప్పాడు. పెళ్ళి అట్లాంటి ప్లాన్ అట్లా అవన్నీ అది తర్వాత మా ఇద్దరు లవర్స్ అని చెప్పాడు ఆ కుర్రోడు, సాయి కిరణ్ చెప్పాడు. పెళ్లి తర్వాత చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నట్టుంది. సరే, ఓవరాల్గా మీరు చూశారు కదా వైజాగ్లో వరుసగా సంథింగ్ కొన్ని ఇన్సిడెంట్లు, అంటే చంపడం అన్నది అన్యాయమే, కానీ ఈ అమ్మాయిలు ఇట్లా నైట్ వెళ్ళడం, ఇన్నోసెంట్గా అక్కడ వెళ్ళడం, అట్లాంటి ఇష్యూస్ మీద యూత్కి మీరు ఏం చెప్దాం అనుకున్నారు? ఇలాంటి విషయాల్లో అంటే యూత్ నైట్ ఇలా పార్టీలు చేసుకోవడం, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఈ అబ్బాయిలు ఉన్నారో అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొన్ని మర్డర్లకు దారితీస్తాయి కొన్ని ఇష్యూస్ ఇలాగ ఆత్మహత్యలకు దారితీస్తాయి, కొన్ని ఇష్యూలు ఇంకొక వేరే విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యూత్కి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చదువు మీద ప్లస్ మనం ఏం చేస్తానో, ఏ విధంగా బిహేవ్ చేస్తానో, లేదా ఏ విధంగా మనం సమాజంలో ఉన్నాం, ఏ విధంగా తప్పుడు అలవాట్లకు లోనవుతాం అనేది ముందు గ్రహించుకోవాలి. ఒక ఇంటాక్సికేషన్ ఇష్యూ అంటే తాగే సమయంలో కానీ లేదా మత్తు పదార్థాలు సేవించేటప్పుడు కానీ మనం రోజు చూస్తున్నాం నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అటువంటి వీటికి దూరంగా ఉండాలని యువతను నేను కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని పిల్లలు నడవడికను కూడా అబ్జర్వ్ అనేది కూడా నేను కోరుకుంటున్నాను. సరే, అడగడం మర్చిపోయాను, వాస్తవానికి హోటల్ గదిలోనే ఆమె చనిపోయిందా, లేకపోతే మెడికవర్ ఆసుపత్రికి వచ్చాక చనిపోయినట్టు అట్లాగా డాక్టర్లు కావచ్చు ఎవరు చెప్పారు? అమ్మాయి హోటల్ గదిలోనే చనిపోయింది, కానీ బతికుందనే ఉద్దేశంతో ఒకవేళ డాక్టర్తో కూడా టెస్ట్ చేయించాలనే ఉద్దేశంతో హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇది జెస్సీ మరణంపై ప్రజలకి ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదైతే పార్టీ కోసం వెళ్ళింది, పార్టీలో ఏదైతే ఘర్షణ జరిగిందో ఆ ఘర్షణ సమయంలో ఆమెపై ఇతర స్నేహితులు దాడి చేశారు. అయితే ఆ అంశాన్ని కొంత మానసికంగా బాధపడి ఆత్మహత్య చేసుకున్నట్టు నిందితుల సమాచారం. అట్లాగే కొంతవరకు సాంకేతిక అంశాలు బట్టి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంకా పూర్తిగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపించే అవకాశం ఉన్నట్టు ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఒక పార్టీ కోసం ఇంటి నుంచి వెళ్ళిన ఈమె విగతజీవిగా మారిన అంశంపై మొత్తం 6గురిపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కోణంలో ఆ సెక్షన్లపై కూడా ఆ 6గురిని అరెస్ట్ చేసినట్టు ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.